దువ్వు దువ్వే గట్టిగా దువ్వు బొచ్చంతా ఊడి చేతికొచ్చేయాలి. దువ్వి 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 ఆడి కోపకెసరెట్టావు. దువ్వడంలో నీ తర్వాతే ఎవరైనా మాదిరి అంటే నీ దువ్వుడికి ఆ దువ్వాడ దిబ్బరొట్టెలో ఎన్న పూసలా కరిగిపోయి బొచ్చులోది పోతే పోని అని 2 కోట్లు ఇలువ చేసే ఇంటినే రాసిచ్చేశాడు. ఇంకేటే లాంకంత గుంపలో ఇద్దరు కూకని జమచక్క ఆడుకుంటారు కాబోలు. ఉయ్యాలైనా జంపాలైనా అనుకుంటూ ఊసులు చెప్పుకుంటారు కాబోలు. కానీ ఏ మాటకు ఆ మాటే 4 రోజుల నుంచి ఆ బొట్టి చీను ముళ్ళ పొదల్లో పడ్డ పంచి పిల్లల ఎటు మెసలేక లాక్కోలేక పీక్కోలేక చచ్చాడు. పెద్ద మగాడిలా కట్టింగులు ఇచ్చాడు గాని కట్టుకున్నదాని దెబ్బకు పారిపోయి ఒడిశా రాష్ట్రంలో తడిగుడ్డేసుకుని పడుకున్నాడు. అట్లాంటిది దువ్వాడ ఇంటి పంచాయతీని 1 రోజులో పరిష్కారం చేసేసింది మాధురి ఆంటీ. ఏటైనా మాధురి ఆంటీనే. ఇల్లు ఆడిది కాదు వీళ్ళది కాదు నాది, ఇదిగోండి పేపర్లు అని పబ్లిక్ గా అందరికీ చూపించేసి కుర్చీ వేసుకొని కూకుంది. మరి ఇప్పుడు ఆ ఇంటిని ఏడు చేస్తావా ఆంటీ అని అడిగితే దువ్వాడ నేను ఏటి కావాలంటే అది చేసుకుంటాం, పూసుకుంటాం, రాసుకుంటాం, మీకేటి కష్టం అన్నట్టు మాట్లాడుతుంది. అంతా బానే ఉంది కానీ మా ఆయన కోట్లు సంపాదిస్తాడు, మెరైన్ ఇంజనీరు, కట్టల కొద్ది డబ్బులు బస్తాల్లో సర్ది పంపిస్తాడు, కాసులకి నాకేటి లోటు అని చెబుతుంది మాధురి ఆంటీ. మరి ఆ కోట్లు సంపాదించే మొగుడు మగాడు తాను వాడాల్సిన దువ్వెనను ఆ దువ్వాడ వాడుతుంటే ఏడు చేస్తున్నాడబ్బా అనుకుంటున్నారట ఇప్పుడు టెక్కలి జనం. ఇద్దరు కలిసి గిలి కజ్జాలు ఎట్టుకుంటుంటే ఆడు ఆటలో అరటి పండులా చూస్తున్నాడా, ఏటో ఈ దూరం నరమానవుడికి అంత పట్టకుండా ఉండిపోనాది అనుకుంటున్నారట. పైగా ఇన్నాళ్ళు నేను బొట్టి చీను తాడు బొంగరంలా కలిసి ఉన్నాం, ఇకపైన అట్టాగే గబ్బిలం గుడ్ల గూబలా 2 కోట్ల ఇంట్లో గూడు కట్టుకొని ఉంటా అంటోంది. మరి మాధురి ఆంటీని కట్టుకున్నోడు ఎక్కడుంటాడు? ఆడిగా ఇంట్లోనే ఓ గదికి అతికిస్తారు. ఏటోనని నెత్తి మీద బొచ్చు పీక్కుంటున్నారు ఇప్పుడు జనం. అరకు రోడ్డులా రోజుకో మలుపు తిరుగుతూ చేరాలనుకున్న గుడికి చేరింది మాధురి ఆంటీ. ఆ బొట్టు సీను బొచ్చంతా కొరిగేదాకా ఈడిచిపెట్టేట్టు లేదు. అయ్ బాబోయ్ అట్టాగని లోకమంతా అనుకుంటోంది.